నమస్కారం. సుఖీభవకు స్వాగతం. మంత్రసానుల పురుడు పోసే కాలం నుంచి మత్తు వైద్యం అండగా నొప్పులు లేకుండానే ప్రసవాలు చేసే స్థితికి వచ్చాం. అమ్మ కడుపులో పెరిగేది ఆడో మగో తెలియని కాలం నుంచి పిండ దశలోనే గుండెకు వైద్యం చేసే స్థితికి చేరుకున్నాం. అయినా ప్రసూతి మరణాలు నేటికీ సమస్యే. నవజాత శిశువుకి అడుగడుగునా ప్రాణగండమే. ప్రపంచవ్యాప్తంగా సగటున ఏడాదికి 3 లక్షల మందికి పైగానే మహిళలు పురిటిలోనే ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రతి 1000 మంది శిశువుల్లో 35 మంది తొలి పుట్టిన రోజును జరుపుకోకుండానే కన్ను మూస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తల్లి బిడ్డల ప్రాణాలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ అంటూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిస్తుంది. ప్రసూతి, నవజాత శిశువుల మరణాల నివారణకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ కావడం ఒక అపురూపమైన వరం. ప్రతి మహిళ జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. కానీ పొత్తిళ్లలోకి చేరిన పాపాయిని తనివి తీరా చూసుకోకుండానే తనువు చాలించాల్సి వస్తే అంతకు మించిన దురదృష్టం మరొకటి ఉండదు. ఆధునిక వైద్య రంగం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ ప్రసూతి మరణాలు అనేవి మన దగ్గర నేటికీ పెద్ద సమస్యగానే ఉంటున్నాయి. కాన్పు సమయంలో తీవ్ర రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, రక్తహీనత, హై బీపీ, సెప్సిస్ వంటి రుగ్మతలు కాబోయే అమ్మకు ఉరితాళ్లలా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రతి ఏటా 3 లక్షల మందికి పైగా అమ్మలు కాన్పు సమయంలో ప్రాణాలు కోల్పోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. మన దగ్గర ప్రసూతి మరణాల సగటు 97గా ఉంటోంది. ఈశాన్య రాష్ట్రాల్లో, ప్రత్యేకించి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో ప్రసూతి మరణాల సంఖ్య బాగా ఎక్కువగాను, కేరళ, మహారాష్ట్రలో ప్రసూతి మరణాలు అతి తక్కువగాను నమోదవుతున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ప్రసూతి మరణాల సగటు తెలంగాణలో 43, ఆంధ్రప్రదేశ్లో 45గాను ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ప్రసూతి మరణాల తీవ్రత అంటే దీన్ని ఎంఎంఆర్, మెటర్నల్ మార్టాలిటీ రేట్ అండ్ మెటర్నల్ మార్టాలిటీ రేషియో అని 2 విధాలుగా చూస్తాం. ఇదేంటంటే 1 lakh అమ్మాయి లైవ్ బర్త్స్ వస్తే అందులో ఎంతమంది మదర్స్ డెత్ అయ్యారు బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ విత్ ఇన్ 6 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ, అది మెటర్నల్ మార్టాలిటీ రేషియో. అలాగే 1 lakh ఆఫ్ రీప్రొడక్టివ్ ఏజ్ అమ్మాయిలు, దట్ ఈస్ 15 to 45 years అమ్మాయిల్లో ఎంతమంది మదర్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ చనిపోయారు, అది మెటర్నల్ మార్టాలిటీ రేట్. అండ్ ఒకటి చాలా ఆనందంగా చెప్పదగ్గ విషయం ఏంటంటే 2007లో ఈ మెటర్నల్ మార్టాలిటీ రేషియో అనేది 230 per 1 lakh లైవ్ బర్త్స్ ఉండేది. అది ఇప్పుడు 2015 120 145కి తగ్గింది. మెటర్నల్ మార్టాలిటీ రేట్ వచ్చి 2015లో 120 per 1 lakh తగ్గిపోయింది, ఫ్రమ్ 320 నుంచి. అండ్ ఇండియా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే దాంట్లోకి ఇంక్లూడ్ అయింది. దీస్ గోల్స్ ఆర్ డెవలప్డ్ బై యునైటెడ్ నేషన్స్ టు డిక్రీజ్ పోవర్టీ అండ్ పోవర్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అందులో ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మన డిక్రీజ్ ఇన్ మెటర్నల్ మార్టాలిటీ కూడా ఒకటి. మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ బై 2030 ఈజ్ టు డిక్రీజ్ ఈ మెటర్నల్ మార్టాలిటీ రేట్ని 70 per 1 lakh రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఫీమేల్స్ అనేది మన ఎస్డిజి. అండ్ మన ఇండియా ఆల్మోస్ట్ ఇన్ 2024లోనే ఇట్స్ నియరింగ్ టు ఇట్స్ ఎస్డిజి గోల్, బాగానే తగ్గింది. రీసెంట్గా మన ఆంధ్రాలో ఈ ప్రసూతి మరణాలు ఎంత ఉన్నాయి అనేది ఒక సర్వే జరిగింది. సర్వేలో చాలా ఆనందంగా చెప్పదగ్గ విషయం ఏంటంటే మన ఆంధ్రాలో ఎంఎంఆర్ 50. సో వీ ఆల్రెడీ రీచ్డ్ అవర్ సస్టైన్ ఎస్డిజి. అండ్ మన ఇండియాలో ఈ మెటర్నల్ మార్టాలిటీలో కేరళలో చాలా తక్కువ ఉంది, ఫాలోడ్ బై తమిళనాడు, కర్ణాటక అండ్ మన ఆంధ్ర 4th స్టేట్ కింద నిలిచింది. ఇట్స్ వెరీ గుడ్. ఇదంతా మన ప్రభుత్వం చేస్తున్న విధానాల వల్ల గురించని
గర్భంతో ఉన్నప్పుడు లేదా ప్రసవ సమయం లేదా ప్రసవానంతరం 42 రోజుల్లోపు ప్రాణాలు కోల్పోతే దానిని ప్రసూతి మరణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO పరిగణిస్తోంది. ఒక ఏడాదిలో ప్రతి 1,00,000 సజీవ శిశు జననాల్లో జరిగే మాతృ మరణాలను వార్షిక ప్రసూతి మరణాల నిష్పత్తి MMRగా భావిస్తారు. ఇటీవలి వివరాల ప్రకారం భారత్లో ప్రతి 1,00,000 శిశు జననాలకు 1940లో 2,000గా ఉన్న మాతృ మరణాలు 2001లో 354కు తగ్గాయి. 2017 నుంచి 19 మధ్యకాలంలో అవి 103కు చేరాయి. ప్రస్తుతం ఆ సగటు 97గా ఉంది. ఒక రకంగా ఇది అభినందించాల్సిన విషయమే. అయితే 2030 నాటికి ప్రసూతి మరణాలను 70కి తగ్గించాలి అన్న ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనకు మన దేశం చేరువలో ఉన్నట్లు కనిపిస్తున్నా ఆ విషయంలో మరింతగా కృషి చేయాల్సిన అవసరాన్ని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. ప్రసూతి మరణం అంటే డెత్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీలో ఆ అమ్మాయి చనిపోవడానికి చాలా డైరెక్ట్ కారణాలు ఉంటాయి, ఇండైరెక్ట్ కారణాలు ఉంటాయి. డైరెక్ట్ కారణాలు అంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్తో అమ్మాయి చనిపోయింది, లైక్ హిమరేజ్, డెలివరీ అయింది, డెలివరీ అవ్వగానే బాగా బ్లీడింగ్ అయిపోయింది. సో విత్ ఇన్ అవర్స్ షీ విల్ లూజ్ హర్ లైఫ్. ఇమ్మీడియట్గా బ్లీడింగ్ కంట్రోల్ చేయలేదు, లేకపోతే సరిపడగా బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీస్ లేవు, తనకి ఇమ్మీడియట్ బ్లడ్ రీప్లేస్మెంట్ జరగలేదు. దట్ ఈస్ వన్ డైరెక్ట్ కాజ్. లేకపోతే హైపర్ టెన్షన్, అమ్మాయి సివియర్ హైపర్ టెన్షన్ వచ్చింది, షీ వెంట్ ఆన్ టు ఎక్లాంప్సియా, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ ఆర్ సివియర్ పల్మనరీ ఎడిమా, డెత్. దట్ ఈస్ డైరెక్ట్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్. సెప్సిస్, ప్రెగ్నెన్సీ డెలివరీ సరిగ్గా చేయలేదు, అన్స్కిల్డ్ బర్త్ అటెండెంట్ చేసింది, అండ్ షీ డెవలప్డ్ సివియర్ ఇన్ఫెక్షన్, సెప్సిస్, అండ్ ద సెప్సిస్ లీడింగ్ టు మెటర్నల్ మార్టాలిటీ. ఆర్ అబ్స్ట్రక్టెడ్ లేబర్, అమ్మాయి ప్రెగ్నెన్సీ నొప్పులు వస్తున్నాయి, డెలివరీ సరిగ్గా అటెండ్ అవ్వలేదు, షీ గాట్ యుట్రైన్ రప్చర్, షీ హ్యాడ్ డెత్. దీస్ ఆర్ డైరెక్ట్ కాజెస్, మెయిన్ డైరెక్ట్ కాజెస్ ఇవే. అలా కాకుండా ఇండైరెక్ట్ కాజెస్ ఉంటాయి. ఇండైరెక్ట్ కాజెస్ అంటే ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ కరెక్ట్ అయిన హెల్త్ కండిషన్లో స్టార్ట్ చేయలేదు, షీఈస్ ఎనీమిక్, లేకపోతే ఒబీస్, లేదా సమ్ అండర్లైన్ కార్డియోవాస్కులర్ డిజార్డర్ ఉంది, అండర్లైన్ సమ్ ఇమ్యూన్ డిజార్డర్ ఉంది. ఇవన్నీ అమ్మాయి కరెక్ట్ ప్రాపర్ కంట్రోల్లో పెట్టుకోకుండా షీ కన్సీవ్డ్. అప్పుడు ఆ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది, ఈ కాంప్లికేషన్స్ అన్నీ పెరుగుతాయి. సో ఇండైరెక్ట్గా ప్రెగ్నెన్సీ విల్ ప్రెసిపిటేట్ దోస్ కాంప్లికేషన్స్ అండ్ షీ విల్ ల్యాండ్ అప్ ఇన్ మార్టాలిటీ. అవి ఇండైరెక్ట్ కాజెస్. దీస్ ఆర్ ది మెయిన్. మెటర్నల్ మోర్టాలిటీకి సంబంధించిన ఈ కారణాలన్నీ కూడా ప్రివెంటబుల్. కరెక్ట్ ప్రాపర్ యాంటీనేటల్ అండ్ ఇంట్రానేటల్ కేర్ మనం ప్రొవైడ్ చేయగలిగితే ఈ మెటర్నల్ మోర్టాలిటీని మనం ఇంకా ప్రివెంట్ చేయొచ్చు, ఇంకా తగ్గించవచ్చు. ఒకప్పుడు 25 సంతానాన్ని కనేసేవారు. ఇప్పుడు ఆ వయసు 30కి దరిదాపుల్లో ఉంటుంది. ఆధునిక జీవనశైలి పుణ్యమా అని ఇవాళ 25-30 ఏళ్ల వయసుకే చాలా మందికి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వంటి సమస్యలు ఉంటున్నాయి. ఇవన్నీ కాన్పు సమయంలో తల్లికి ఉరితాళ్లుగా మారుతున్నాయని చెబుతున్నారు నిపుణులు. మాతా శిశు మరణాల కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన దగ్గర ప్రసూతి మరణాలను పరిశీలిస్తే కాన్పు తర్వాత తీవ్రంగా రక్తస్రావం జరగడం, కాన్పు సమయంలో ఇన్ఫెక్షన్స్ సోకడం, సెప్సిస్ అంటే రక్తం విషపూరితం కావడం, ప్రసవ సమయంలో రక్తపోటు అమాంతంగా పెరిగిపోవడం, కాన్పు కష్టం కావడం ఇవే ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. ఇంకా కుటుంబ నియంత్రణ, సురక్షిత ప్రసవాలపై సరైన అవగాహన లేకపోవడం, సరైన మౌలిక సౌకర్యాలు, ఆరోగ్య వసతులు లేకపోవడం వల్ల చాలా చోట్ల ప్రసూతి మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రసూతి మరణాలను తగ్గించేందుకు ఆశా, ఏఎన్ఎం తదితర ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల వ్యవస్థతో పాటు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, జననీ సురక్ష యోజన, జననీ శిశు సురక్ష కార్యక్రమం, ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ వంటి పథకాలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. అయితే మారుమూల ప్రాంతాల్లో అత్యవసర సమయాల్లో ఆరోగ్య సంరక్షణ ప్రధాన సమస్యగా మారుతోంది. భారత్ వంటి వైవిధ్య భరితమైన విశాలమైన దేశంలో ప్రసూతి మరణాలను నివారించాలంటే సూక్ష్మస్థాయి ఆరోగ్య సంరక్షణ విధానాలను, ప్రణాళికలను రూపొందించుకోవడం తప్పనిసరి. వాటిపై వెంటనే ప్రభుత్వాలు సరైన దృష్టి సారించవలసిన అవసరం ఉందని చెబుతున్నారు నిపుణులు. గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రోగ్రామ్స్ వచ్చిన తర్వాత మన పల్లెటూరులో చాలామంది అమ్మాయిలు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీకి బాగానే వెళ్తున్నారు.
మంత్రసానులు పురుడు పోసే పరిస్థితి చాలా మట్టుకు తగ్గింది. ఇది ఇంకా తగ్గించాలంటే ఫస్ట్ చేయాల్సింది వి షుడ్ ట్రైన్ దెమ్. ఆ మంత్రసాలని ట్రైన్ చేయాలి. దే షుడ్ బి ట్రైన్డ్. ఎలాగా? వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి. ఈ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఏంటి, ఏది అన్కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, ఏది కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, ఏ అమ్మాయికి మనం ఇంటి దగ్గర డెలివరీ చేసినా ఏ ప్రాబ్లం రాకుండా ఈజీగా అన్ఈవెంట్ఫుల్గా అవుతుంది, ఏ అమ్మాయిని ఎర్లీగా కాంప్లికేషన్స్ పెరగక ముందే జాగ్రత్తగా ఇన్స్టిట్యూట్కి పంపించాలి, హాస్పిటల్కి పంపించి అక్కడ జాగ్రత్తగా డెలివరీ చేయాలి. ఈ ట్రైనింగు ఆ ట్రైన్ బర్త్ ఈ మంత్రసానులకి ఇస్తే, బికాజ్ మన గ్రామీణ ప్రజలందరూ ఈ మంత్రసాలని బాగా నమ్ముతారు. వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తే, వాళ్ళు ఇలా హెల్త్ ఎడ్యుకేటర్స్ కింద మారితే సొసైటీలో, వాళ్ళు మన ఫీమేల్స్ హెల్త్ అవేర్నెస్ బాగా పెంచితే, మన హాస్పిటల్ డెలివరీ రేట్ పెరిగితే మన మెటర్నల్ మార్టాలిటీ రేట్ని మనం ఇంకా బాగా తగ్గించవచ్చు. ఆల్మోస్ట్ మెటర్నల్ మార్టాలిటీ అండ్ ఇన్ఫాంట్ మార్టాలిటీ అన్నిటికీ అండర్లయింగ్ కాజెస్ ఒకటేనండి. ఒకటి పోవర్టీ, ఇల్లిటరసీ, ప్రెగ్నెన్సీలో సరైన న్యూట్రిషన్ తీసుకోకపోవడం, ఎనీమిక్గా ఉండడం, సరైన చెకప్లు చేయించుకోకపోవడం, ఇన్ టైం హాస్పిటల్కి వెళ్ళి ప్రాపర్గా డెలివరీ చేయించుకోకపోవడం, ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే లోపల బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. బేబీ గ్రోత్ తగ్గుతుంది, ఇమ్మెచ్యూర్ బేబీలు పుడతారు, లేకపోతే స్టిల్ బర్త్స్ వస్తారు. అండ్ ఈ ఇంట్లో పురుడు పోసుకున్నప్పుడు ఆ బేబీ ఏదైనా కొంచెం బర్త్ ఎస్ఫిక్సియా వచ్చింది, లేదైనా చిన్న బర్త్ ఇంజరీ అయింది, కరెక్ట్గా మన మంత్రసాలను అటెండ్ అవ్వలేరు, ఇవన్నీ కూడా మన ఇన్ఫాంట్ మార్టాలిటీకి ఒక కారణాలు. సో అగైన్ హెల్త్ అవేర్నెస్ మన అమ్మాయిలందరికీ కరెక్ట్గా ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి, హాస్పిటల్ డెలివరీ ఇంపార్టెన్స్ గురించి, రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ గురించి, అండ్ టు మెయింటైన్ దర్ హెల్త్, వాళ్ళ హెల్త్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం, ఈ ఎనీమియా, ఒబేసిటీ, మలేరియా ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోవడం, ఇవన్నీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం వల్ల దేర్ ప్రెగ్నెన్సీ విల్ బీ అ హెల్దీ ప్రెగ్నెన్సీ. ఇండైరెక్ట్లీ ది బేబీ ఫీటస్ చాలా హెల్దీగా పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ బేబీ హెల్దీగా ఉందో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ చాలా తగ్గుతుంది. మాతృ మరణాల మాదిరే నవజాత శిశువుల మరణాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగానే నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా, సబ్ సహారా దేశాలు, దక్షిణాసియా వంటి పేద మధ్యాదాయ దేశాల్లో శిశు మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి అన్నది చేదు వాస్తవం. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఈ దేశాల్లో నవజాత శిశువుల మరణాలు 10 రెట్లు ఎక్కువగా ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 2 మిలియన్ల మంది శిశువులు పుట్టిన నెలలోపే కన్నుమూస్తుంటే, మరో 2 మిలియన్ల మంది అమ్మ కడుపులోనే తనువు చాలిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక నవజాత శిశువుల మరణాల్లో మన స్థానం 47 నుంచి 57 మధ్యలో ఉంటుంది. ప్రపంచంలో మరణిస్తున్న ప్రతి 3 శిశువుల్లో ఒకరు భారత్కు చెందినవారే. మన దగ్గర పుడుతున్న ప్రతి 1000 మంది పిల్లల్లో 27 నుంచి 30 మంది మొదట పుట్టినరోజు జరుపుకోకుండానే చనిపోతున్నారు. వీరిలో ఎక్కువ మంది మొదటి నెలలో, మొదటి వారంలో, పుట్టిన 1-2 రోజుల్లోనే చనిపోతున్నారు. ఇదొక కఠోర సత్యం. బేబీ పుట్టగానే అంబలికల్ కార్డ్ అన్నది క్లాంప్ చేస్తారు. అంబలికల్ కార్డ్ కేర్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే 24 గంటల వరకు యూజువల్గా బాత్ అన్నది డిలే చేయాలి, స్నానం చేయించడం డిలే చేయాలి. దాని తర్వాత కూడా వారంలో 3-4 సార్లు స్నానం చేపిస్తే సరిపోతుంది. ప్రతి 2 గంటలకి అమ్మ పాలు ఇవ్వడం అన్నది కంపల్సరీ. ఆల్సో ప్రజెంట్ లేటెస్ట్ ఏంటి అంటే ఆన్ డిమాండ్ ఫీడ్స్. ఎప్పుడు బేబీకి కావాలి అంటే ఏడుస్తున్నా, నిద్ర తక్కువ ఉన్నా, అలాంటప్పుడు అమ్మ పాలు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే అమ్మ పాలలో ఫస్ట్ మిల్క్ అంటే కొలాస్ట్రమ్ అన్నది కొన్ని కల్చర్స్ దాని ప్రకారం ఆ కొలాస్ట్రమ్ ఇవ్వద్దు అని అంటారు. కానీ కొలాస్ట్రమ్లోనే అన్ని ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్నది ఉంటుంది. అది అసలు డిస్కార్డ్ చేయకుండా బేబీకి నార్మల్ డెలివరీ అయితే ఫస్ట్ ఆర్లోనే ఇవ్వాలి. ఒకవేళ సిజేరియన్ అయ్యి ఉంటే అమ్మ ఎప్పుడు ఇవ్వగలదో ఆ టైంలో పాలు ఇవ్వడం అన్నది ఇంపార్టెంట్. అట్లనే ఈ టీకాలు అన్నది అన్ని టీకాలు, పుట్టినప్పుడు టీకాలు, బీసీజీ, పోలియో డ్రాప్స్, హెపటైటిస్ అన్నది తీసుకొని మళ్ళీ 1.5, 2.5 నెలలకు, 3.5 నెలలకు అన్ని నెలల వారీగా మీకు కార్డ్ అన్నది ఉంటుంది. దాని ప్రకారంగా టీకాలు తీసుకునేది ఉంటుంది. అలానే ప్రతి బేబీకి ఇప్పుడు మల్టీవైటమిన్ డ్రాప్స్, ఈ జింక్ ఉన్నది, వైటమిన్ ఏ ఉన్నది, అన్ని వైటమిన్స్ ఉన్న డ్రాప్స్ అన్నది వేయాలి. దీంతో పాటు లేటెస్ట్గా వైటమిన్ డి అన్నది కంపల్సరీగా ప్రతి బేబీకి వేయాలి. ఎందుకు అంటే ఈ వైటమిన్ డి అన్నది అమ్మ పాలలో తక్కువ మోతాదులో ఉంటుంది. దాన్ని మనం కంపల్సరీగా సప్లిమెంట్ చేసేది ఉంటుంది. పసరికలు అన్నది ఏంటి అంటే మనం చూస్తూ ఉండాలి. 3వ రోజున స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత 5వ రోజుకి మళ్ళీ పీక్ అవుతుంది. అది పేరెంట్స్ అవగాహనతో
ఎప్పుడైతే ఫస్ట్ అంటే మొహానికి లేదా చేతులు కాళ్ళు పచ్చ రంగులో అవుతున్నారు అంటే అప్పుడే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఇది టోటలీ క్యూరబుల్. ఇది యూజువల్గా బ్లడ్ గ్రూప్ డిఫరెన్స్ వల్ల, లేకపోతే లివర్ టోటల్గా ఇనీషియల్గా డెవలప్ అవ్వకపోవడం వల్ల, ఇమ్మెచ్యూర్ లివర్ ఫంక్షన్ వల్ల ఎదుగుదలతో నార్మల్ అయిపోతుంది లివర్. ఆ టైంలో కరెక్ట్గా ఫోటోథెరపీ అన్నది తీసుకుంటే టోటలీ క్యూరబుల్, ఏమీ ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. ప్రజెంట్ నార్మల్ బేబీసే కాక ప్రిమెచ్యూర్ బేబీస్, లో బర్త్ వెయిట్ బేబీస్ కూడా అందరినీ సేవ్ చేసే టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ ప్రజెంట్గా ఉంది. పేరెంట్స్ అవగాహన కూడా దీంట్లో కరెక్ట్ టైంలో ఈ పసరీకలు అన్నది ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అన్నది, ఏమైనా కార్డియక్ ప్రాబ్లం అన్నది, ఈ డేంజర్ సైన్స్ అని ఉంటాయి. డేంజర్ సైన్స్ అంటే ఏంటి అంటే ఊపిరి తీసుకోవడం ఎక్కువ తీసుకోవడం, డొక్కలు ఎగరేయడము, ఇలానే నీలం రంగులో చేంజ్ అవ్వడము, పాలు తీసుకోకపోవడము, డల్ అవ్వడము బేబీ అంటే పాలకి లెగవకపోవడము, లేదంటే చాలా ఇరిటబుల్గా ఉండడము, ఇట్లాంటివి ఏమైనా డేంజర్ సైన్స్ ఉన్నాయంటే అప్పటికప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఇవన్నీ టోటలీ క్యూరబుల్. మొక్క ఏపుగా ఆరోగ్యంగా ఎదగాలంటే విత్తనం బాగుంటేనే సరిపోదు, పొలం కూడా సారవంతంగా ఉండాలి. అలాగే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి ఆరోగ్యం కూడా బాగుండాలి. తల్లికి ఇదివరకే ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే అవి పుట్టబోయే బిడ్డకు ప్రాణ సంకటాలుగా మారే అవకాశం ఉంటుంది. మాతా శిశు మరణాల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 9 నెలల పాటు వెచ్చగా, హాయిగా, శుభ్రంగా, ఎటువంటి రణగుణ ధ్వనులు లేకుండా అమ్మ కడుపులో సౌకర్యవంతంగా పెరిగిన బిడ్డ మన లోకంలోకి వచ్చి రాగానే అనేక రకాల సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. పుట్టుకతోటి అవకరాలు, నెలలు నిండకుండానే కాన్పు కావడం, తక్కువ బరువుతో పుట్టిన వారికి సమస్యల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. కాన్పు కష్టమైనప్పుడు బిడ్డ తలపై ఒత్తిడి పెరిగి తగినంత ఆక్సిజన్ అందని పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇది కూడా బిడ్డకు ప్రాణ సంకటమే. ఇదివరకే అమ్మకు హై బీపీ, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలున్నప్పుడు వాటి ప్రభావం కూడా నవజాత శిశువుపై పడుతుంది. ఇక బిడ్డ పుట్టాక సంరక్షణలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల సోకే ఇన్ఫెక్షన్స్ నవజాత శిశువు పాలిట ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పురిటి బిడ్డల సంరక్షణ కోసం ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న అవగాహన పెంచుకోవడం చాలా అవసరమని చెబుతున్నారు డాక్టర్లు. హెల్త్ అవేర్నెస్ డాక్టర్స్ కానీ పబ్లిక్ కానీ రెగ్యులర్ హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలి. మన సొసైటీలో, మన గ్రామాల్లో, అన్ని చోట్ల కూడా మీ మీడియా, లేకపోతే ముందు మనం అనుకున్నట్టు మన మంత్రసాలు ట్రైన్ చేసే వాళ్ళు, మన ఆశా వర్కర్స్, అయితే మా డాక్టర్స్ విత్ వేరియస్ క్యాంప్స్, హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్, ఎర్లీ యాంటీనేటల్ చెకప్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ మన ఎనీమియా, మళ్ళీ మన ప్రభుత్వం చాలా ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ పంచిపెడుతుంది. ఇవన్నీ కూడా తీసుకుని వాళ్ళ ఎనీమియా వాళ్ళు కరెక్ట్ చేసుకునేలా చూడాలి. మన మటర్నల్ మోర్టాలిటీ రేట్ తగ్గించడానికి ఒకటి పోవర్టీని తగ్గించాలనుకున్నాం, ఇలెక్ట్రిసిటీని ఇంప్రూవ్ చేయాలనుకున్నాం. అంతేకాకుండా ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ ఇస్ ఎ కార్నర్ స్టోన్. ఒకసారి ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ వీళ్ళందరికీ అందుబాటులో ఉంటే వాళ్ళ ఫ్యామిలీని ప్లాన్ చేసుకోవడం మొదలు పెడితే ఇల్లీగల్ అబార్షన్స్, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ తగ్గి మెటర్నల్ మోర్టాలిటీ తగ్గుతుంది. ఓకే, ఫ్యామిలీ ప్లానింగ్ సరిగా వాళ్ళు అడాప్ట్ చేసుకోలేకపోయారు అన్అవేర్నెస్ తోటి, దే గాట్ ప్రెగ్నెంట్, దెన్ సేఫ్ అబార్షన్ ప్రాక్టీసెస్ కూడా వాళ్ళకి అవైలబుల్గా ఉంటే ఈ ఇల్లీగల్ అబార్షన్స్ తగ్గితే దాంతో వచ్చే ఇన్ఫెక్షన్స్, సెప్సిస్ అండ్ మెటర్నల్ మోర్టాలిటీ కూడా బాగా తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎర్లీ మ్యారేజెస్. ఈ ముందే మనం అనుకున్నట్టు ఈ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ యంగ్ ఫీమేల్స్ అంటే 18 years లోపు ప్రెగ్నెన్సీ వచ్చిన పిల్లల్లో చాలా ఎక్కువ చూస్తాం. సో ఈ ఎర్లీ మ్యారేజెస్ని కూడా తగ్గించి ఇప్పుడు మన ప్రభుత్వం కూడా అదే చేసింది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే అన్ని ఈ బెనిఫిషియల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆఫ్టర్ 19 years. ఇఫ్ షీ కన్సీవ్స్ బిఫోర్ 18 ఏం వర్తించం. అలాగే మన సొసైటీలో కూడా అవేర్నెస్ తీసుకురావాలి. పెళ్లి చేయడం ఏంటి, ప్రెగ్నెన్సీ ఏంటి, మినిమం ఫీమేల్ ఏజ్ 18, ఆఫ్టర్ 18, 20 తర్వాతే ప్రెగ్నెన్సీ రావాలనే అవేర్నెస్ కూడా మన సొసైటీలో క్రియేట్ చేస్తే మన మటర్నల్ మోర్టాలిటీ ఇంకా బాగా తగ్గుతుంది. నవజాత శిశువుల్లో కొందరు పుడుతూనే కొన్ని ఇబ్బందులతో పుడుతుంటారు. అంటే నెలలు నిండకముందే పుట్టడం, తక్కువ బరువుతో ఉండడం, అవకరాలు మొదలైన సమస్యలు కనిపిస్తుంటాయి. వీటిని రిస్క్ ఎక్కువగా ఉన్న పిల్లలుగా గుర్తించి తప్పనిసరిగా సత్వరమే చికిత్స అందించాల్సి ఉంటుంది.
ఇందుకు ఆసుపత్రుల్లో పురుడు పోసుకోవడం అందరి తల్లి బిడ్డలకు అన్ని విధాలా శ్రేయస్కరం. ఇక బిడ్డ పుట్టాక ఏడవాలి, ఇది చాలా అవసరం. బిడ్డ ఏడ్చి శ్వాస పీల్చుకోవడం మొదలు పెట్టగానే బిడ్డను శుభ్రంగా తుడిచి పొడిగా చెయ్యాలి. వెచ్చటి బట్టను చుట్టాలి. తగినంత వెచ్చదనం అందేలా చూడాలి. పుట్టగానే ఈ వెచ్చదనం చాలా ముఖ్యం. బిడ్డను తల్లి పక్కనే పడుకోబెట్టాలి. కొద్దిమందే ముట్టుకోవాలి. వారు కూడా శుభ్రంగా చేతులు కడుక్కున్న తరువాతే ముట్టుకోవాలి. ఇవన్నీ ప్రకృతిలో ఉన్న సూత్రాలే, వాటిని మనం విస్మరించకూడదు. ఇక పుట్టిన మొదటి అరగంటలోపే బిడ్డకు తల్లి రొమ్ము పట్టాలి. దీనివల్ల బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరగడం మొదలవుతుంది. అందుకే తల్లిపాలను వ్యాధులు రాకుండా మనం ఇచ్చే తొలి టీకా అనంటాం. ఈ పని చేయగలిగితే మనం మన దేశంలోనే లక్షలాది బిడ్డలను రక్షించుకోగలుగుతాం. తల్లి బిడ్డల ప్రాణాలను కాపాడుకోవడం అన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. గర్భధారణకు ముందు తప్పనిసరిగా ప్రీ నేటల్ కౌన్సిలింగ్, అవసరమైన పరీక్షల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. అంతా బాగుందని తెలిసినప్పుడే సంతానం కోసం ప్రయత్నించాలి. ఇక సురక్షిత కాన్పు కోసం నవజాత శిశువులకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యం అందడానికి వీలుగా అన్ని రకాల వైద్య వసతులు కలిగిన ఆసుపత్రుల్ని ఎంచుకోవడం అన్ని విధాలా మేలు.